దక్ష ప్రజాపతి యజ్ఞంలో దేవతలందరూ రుద్రుని కోపాగ్నికి బలి అయ్యారు అని అందరికీ తెలుసు. కానీ దాని వెనుక ఒక మహర్షి శాపం ఉందని ఎంతమందికి తెలుసు? ఆ మహర్షి ఎవరు? ఆ శాపం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథ లింగ పురాణంలో ఉంటుంది. పూర్వం క్షుపుడు అనే రాజు, దధీచి మహర్షి గొప్ప స్నేహితులు. కానీ ఒకరోజు వారి మధ్య ఒక వివాదం మొదలైంది. రాజు గొప్ప, బ్రాహ్మణుడు గొప్ప అని. క్షుపుడు అహంకారంతో నేనే గొప్ప అని వాదించాడు. దధీచి మహర్షి తన తపోశక్తితో క్షుపుడిని దండిస్తాడు. క్షుపుడు తన దగ్గర ఉన్న వజ్రాయుధంతో దధీచి మహర్షిని ఖండిస్తాడు. దధీచి మహర్షి మరణించే ముందు శుక్రాచార్యుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి మృత సంజీవనితో దధీచి మహర్షిని బ్రతికించి మహర్షికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. మహర్షి ఆ మంత్రాన్ని సాధన చేసి సిద్ధింపు చేసుకుంటాడు. ఇది విన్న క్షుపుడు విష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి శివభక్తులు దేనికి భయపడరు. అందులోనూ దధీచి మహర్షి గురించి చెప్పేదేముంది? కాబట్టి నువ్వు ఆయన మీద విజయం పొందడం కష్టం. కానీ నీ భక్తికి మెచ్చి నేను ఒక ప్రయత్నం చేస్తాను అని చెప్పి విష్ణువు తన భక్తుడి కోసం బ్రాహ్మణ వేషంలో దధీచి మహర్షి దగ్గరికి వెళ్తాడు. కానీ త్రికాలవేది అయిన దధీచి ఆ వచ్చినది విష్ణువు అని గుర్తిస్తాడు. శివభక్తుడునైన నాకు ఎవరి భయమూ లేదు అని తేల్చి చెప్తాడు దధీచి మహర్షి. కోపించిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ శివుడి అనుగ్రహంతో వజ్ర శరీరం పొందిన దధీచి మహర్షిని ఆ చక్రం ఏమీ చేయలేకపోతుంది. దేవతలందరూ యుద్ధం చేయడానికి వస్తారు. దధీచి మహర్షి తన దర్భముడిని విప్పి దేవతల మీదకి విసురుతాడు. దాంతో దేవతలందరూ పారిపోతారు. యుద్ధం తీవ్రమవుతుంది. విష్ణువు తన విశ్వరూపాన్ని చూపించి భయపెట్టాలని చూస్తాడు. అప్పుడు దధీచి మహర్షి చిరునవ్వు నవ్వి తన శరీరంలోని అనంతకోటి బ్రహ్మాండాలను, దేవతలను, సాక్షాత్ విష్ణుమూర్తిని కూడా చూపిస్తాడు. దాంతో దధీచి మహర్షి గొప్పతనాన్ని మెచ్చుకొని విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఈ యుద్ధం వల్ల ఆగ్రహించిన దధీచి మహర్షి తనపై అకారణంగా దాడి చేసిన దేవతలను శపిస్తాడు. మున్ముందు జరగబోయే దక్ష యజ్ఞంలో మీరంతా రుద్రుని కోపానికి భస్మమైపోతారు అని హెచ్చరిస్తాడు. ఆ మహర్షి శాపం వల్లే దేవతలందరూ దక్ష యజ్ఞ సమయంలో రుద్రుని కోపానికి బలి అయ్యారు. ఈ అద్భుతమైన ఘట్టం జరిగిన చోటే శివుడు స్థానేశ్వర లింగంగా వెలిశాడు. ఈ ఆలయం ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర, ధానేసర్ జిల్లాలో ఉంది.